ఇప్పటి వరకు ప్రతి క్యారెక్టర్ సెలెక్షన్ దగ్గర నుంచి పరశురామ్ గారితో పాటు ఉండి ఇంత సక్సెస్ చేసినటువంటి నిర్మాత బన్నీ వాస్ గారిని అభినందిస్తూ వారిని వేదిక మీదకి సాదరంగా ఆహ్వానిస్తున్నాము. వాస్ గారి అసలు పేరు ఇది కాదు, మీకు తెలుసు, కానీ కలిపేసుకున్నారు. ఆయన అయ్యారు బన్నీ వాస్. బన్నీ వాస్ గారికి సాదర స్వాగతం పలుకుతూ కంగ్రాచులేటింగ్ హిమ్ ఆన్ ది సూపర్ సక్సెస్. వారి మాటలు వినే ముందు ప్లాన్ అ ప్లాంట్ అనే ఇనిషియేటివ్ వాళ్ళు వినాయక చవితి సందర్భంగా మీరు వేరే ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ వినాయకుల్ని ఉపయోగించకుండా ప్లాంట్ గణేషని ప్రజెంట్ చేస్తున్నారు. ఈ ప్లాంట్ గణేష యొక్క ఉద్దేశం ఏంటి అంటే ఆ వినాయకుడిలోనే సీడ్స్ ఉంటాయి, లేదా ఆ కుండలో అయినా సీడ్స్ ఉంటాయి. మీరు పూజలన్నీ చేసుకున్న తర్వాత అక్కడే నిమజ్జనం చేసేసుకోవచ్చు. ఏం చక్క పూజ చేసినట్టు ఉంటుంది, పుణ్యకార్యం మొక్కలు వచ్చినట్టు ఉంటుంది. బాగుంది కదా వాస్ గారు, మీ మాటలు. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ ఈ సినిమాని చూసి ఇంత పెద్ద సక్సెస్ చేసిన ప్రేక్షకులందరికీ కూడా థ్యాంక్ యూ వెరీ మచ్. నేను ప్రతి స్టేజ్ మీద ఫస్ట్ నేను థ్యాంక్స్ చెప్పేది మెగాస్టార్ చిరంజీవి గారికి. మీరు ఎప్పుడన్నా గమనించండి, నేను ఎప్పుడు ఒకటి చెప్తూ ఉంటాను, అది రొటీన్ అయినా కూడా నేను ఎప్పుడు చెప్పాలి. అది ప్రతి ఇంట్లోనే ఒక పూజ ఏదైనా పూజ చేసుకునేటప్పుడు గణపతి దేవుడికి పూజ చేస్తాం. ఎందుకంటే ఆ పూజ బాగా జరగాలి, ఏ విఘ్నాలు ఉండకూడదని చెప్పి. అలాగే మా మెగా ఫ్యామిలీలో మా మెగా అభిమానులందరూ కూడా ఫస్ట్ మేము ఎక్కడన్నా సక్సెస్ అయినప్పుడు తలుచుకోవాల్సింది చిరంజీవి గారిని. ఎందుకంటే ఆయన మా ఇంట్లో గణపతి ఆయన. అండ్ ఎస్, ఏ ఫ్రెండ్ ఇన్ నీడ్ ఈజ్ ఏ ఫ్రెండ్ ఇన్ డీడ్. ఈ పదానికి నాకు అర్థం చెప్పిన బన్నీకి మై సోల్, మై బ్రీత్, మై హార్ట్, థ్యాంక్ యూ బన్నీ, థ్యాంక్ యూ వెరీ మచ్. Today I am here because of you only. Your Vasu today is success, so I am so happy. And ఎప్పుడు నేను ఏ స్టేజ్ మీద కూడా అరవింద్ గారి గురించి ఎక్కువ మాట్లాడను. ఎందుకంటే ఒక రైట్ స్టేజ్ ఎప్పుడన్నా దొరుకుతుంది ఆయన గురించి మాట్లాడాలి. ఒక రైట్ సక్సెస్ నాకు వచ్చినప్పుడు, నా లైఫ్లో ఒక హై పాయింట్కి వెళ్ళినప్పుడు ఆయన గురించి మాట్లాడాలి అని ఎప్పటి నుంచో నాకు అది కోరిక. ఈరోజు కూడా ఆయన గురించి ఎక్కువ మాట్లాడను, ఎందుకంటే నాకు ఈ హైట్ సరిపోదు. నా లైఫ్లో ఇంకా నేను ఎదగాలని కోరుకుంటున్నాను. ఒక రోజు నేను సాటిస్ఫై అయిన రోజు డెఫినెట్గా ఆయన ఏంటి, ఎందుకంటే ఆయన ఏంటి అనేది బయట అందరికీ ఒక రకంగా తెలుసు, బట్ లోపల చూసే మాకు ఆయన ఏంటి అనేది చాలా బాగా తెలుసు. ఆయన గురించి చెప్పడానికి నేను ఇంకా ఎదిగి ఆ రోజు ఆయన గురించి మాట్లాడతాను. బట్ ఈరోజు ఈ సినిమాకి సంబంధించి మాత్రం ఒక్క విషయం ఆయన గురించి చెప్పాలి. ఎప్పుడు ఆయన కథ ఒక సినిమా తీసేటప్పుడు చాలామంది అనుకుంటారు అరవింద్ గారు బడ్జెట్ విషయంలో చాలా స్ట్రిక్టు, ఒక బడ్జెట్ విషయంలో చాలా క్యాలిక్యులేషన్స్ ఉంటాయి, ఒక బిజినెస్లో చాలా క్యాలిక్యులేషన్స్ ఉంటాయని. మీ అందరికీ అది ఆయన సక్సెస్ సీక్రెట్ అనుకుంటారు. బట్ ఆయన సక్సెస్ సీక్రెట్ ఏంటి ఈరోజు రివీల్ చేస్తున్నా. హీ నెవర్ క్యాలిక్యులేట్స్ బడ్జెట్, హీ నెవర్ క్యాలిక్యులేట్స్ బిజినెస్, హీ క్యాలిక్యులేట్స్ ఈ సినిమాకి ఎంత ఖర్చు అవుతుంది, ఈ సినిమా బాగా రావాలంటే ఇంకా ఎంత ఖర్చు పెట్టాలి. ఇదే ఆయన సక్సెస్ ఫార్ములా. చాలామంది ఏంటంటే దీనికి రివర్స్ అనుకుంటారు, బట్ ఇన్సైడ్ ఉన్న నాకు తెలుసు ఏ రోజు కూడా ఆయన ఇది ఎంత అవుతుందమ్మా, ఇది ఎంత అవుతుందని ఎప్పుడు రన్నింగ్లో లెక్క చూస్తుంది లేదు. ఆయన లెక్క ఎప్పుడు చూస్తాడంటే రేపు సినిమా రిలీజ్ అంటే ఓకే, ఈరోజు మనకి టేబుల్ లాస్ ఎంత, రేపు ఎంత రికవర్ చేసుకోవాలి. ఎందుకంటే ఆయన ఎప్పుడు సినిమాని నమ్మేది చాలా తక్కువ ఏరియాలు ఆయనే ఓన్గా రిలీజ్ చేసుకుంటాడు. ఇదే ఆయన సక్సెస్ ఫార్మేట్. రెండోది ఏంటంటే ఆయన సక్సెస్ సీక్రెట్ సినిమా నచ్చేంత వరకు, సినిమా డైరెక్టర్కి సాటిస్ఫై అయ్యేంత వరకు, సినిమా ఆయన సాటిస్ఫై అయ్యేంత వరకు ఆయన సినిమాని తీస్తూనే ఉంటాడు. అది కొంతమంది డైరెక్టర్లకి అంటే మా బుజ్జి బాగా చెప్తాడు అది. దట్ ఈస్ ద అరవింద్ గారి దగ్గర నుంచి నేను నేర్చుకున్న ఇది కానీ, అరవింద్ గారి సక్సెస్ఫుల్ సీక్రెట్ కానీ, దట్ ఈస్ ఈ 2 పాయింట్లే ఇప్పుడు వచ్చి అరవింద్ గారి గురించి నేను చెప్పాలనుకున్నా. అండ్ చాలా సినిమాలు ఇప్పుడు నాకు 100%లో కానీ, భలే భలే మగోడు కానీ, పిల్లా నువ్వులేని జీవితం కానీ, ఇలాంటి ఒక 3 సక్సెస్లు వచ్చినాయి. చాలా ఆ రోజులు కూడా చాలా ఆనందపడ్డాను. ఈరోజు ఈ సినిమాకు కూడా ఆనందపడుతున్నా. బట్ ఈ సినిమాకు ఒక ప్రత్యేకమైన ఆనందం ఏంటంటే నాకు ఒక కళ. అంటే చిన్నప్పటి నుంచి పాలకొల్లో సినిమాలు చూస్తూ పెరిగింది నేను. చిరంజీవి గారు అంటే పిచ్చి. అంటే ఆయన సినిమాలు చూస్తూ పెరిగింది నేను.
ఆయన ఇంటికి పిలిచి మమ్మల్ని మా సినిమాలో ఒక్కొక్క సీన్ గురించి ఆయన మాట్లాడుతుంటే ఒక జీవితంలో అంతకన్నా ఏం కావాలండి? అంటే ఆ 1 అవర్ ఆయనతో నేను గడిపిన 1 అవరు నా లైఫ్లో ఒక బెస్ట్ మాట. అంటే ఆయనతో తాగిన కాఫీ ఆయన ఇంట్లో నేను తాగిన కాఫీ ద బెస్ట్ కాఫీ ఇన్ మై లైఫ్. అది ఎప్పటికీ కూడా నేను మర్చిపోలేను. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. లైక్ అంటే మిమ్మల్ని నేను అక్కడ దాకా రావడానికి నాకు నిజంగా 16 సంవత్సరాలు పట్టింది. బట్ ఇక్కడి నుంచి ప్రతి సినిమా కూడా మీతో అలా మెప్పించుకునేటట్లు చేస్తాను. అండ్ ఇంత మంచి సినిమా ఇచ్చిన విజయ్కి, ఇంత మంచి సినిమా ఇచ్చిన బుజ్జికి, మై బ్రదర్ బుజ్జికి థ్యాంక్ యూ సో మచ్. ఈ సినిమాకి పనిచేసిన ప్రతి టెక్నీషియన్కి కూడా, నాకు ఇంత మంచి సక్సెస్ ఇచ్చిన ప్రతి టెక్నీషియన్కి కూడా ఐఎమ్ సో థ్యాంక్ఫుల్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ బనీవాస్ గారు. మీ హార్డ్ వర్క్కి, మీరు పెడుతున్నటువంటి ఎనర్జీకి మీ సంస్థ నుంచి ఇంకా చాలా సినిమాలు రావాలి అని ప్రేక్షకులందరూ మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నారు. ఇంతే ఎంటర్టైనింగ్ సినిమాలు రావాలి అని మేము కోరుకుంటూ ఉన్నాము. ఓకే, ఇందాక